హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ తమ ఆన్లైన్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే అన్ని పనులు చేసుకునేలా ఆన్లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాలని అవసరం లేకుండా ఆన్లైన్ సేవలను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగా ఇటీవల మరో పెద్ద అప్డేట్ను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. అదేంటంటే, తప్పుగా నమోదైన మెంబర్ ఐడిని మీరు సులువుగా డీలింక్ చేసుకోవచ్చు. కంపెనీ పొరపాటున మీ యూఏఎన్ నెంబర్ను వేరే కంపెనీ లేదా తప్పు మెంబర్ ఐడికి లింక్ చేస్తే మీరు గుర్తించి నిమిషాల్లోనే డీలింక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లోకి వెళ్ళి డీలింక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తప్పుడు మెంబర్ ఐడీలను మీరు సర్వీస్ హిస్టరీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీరు పనిచేయని కంపెనీ పేరు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. తప్పుడు మెంబర్ ఐడి ఉండటం వల్ల పీఎఫ్ అకౌంట్ బదిలీ చేసుకోవడం, విత్డ్రా చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతాదారులే స్వయంగా తప్పుడు మెంబర్ ఐడిని డీలింక్ చేయొచ్చు. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. గతంలో ఎటువంటి నగదు జమ కాని మెంబర్ ఐడిని మాత్రమే తొలగించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ జమ అయినా కూడా మీరు తొలగించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ను సందర్శించండి. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. హోమ్ పేజీలో వ్యూ అని కనిపించే ఆప్షన్పై క్లిక్ చేస్తే కేటగిరీలో సర్వర్ హిస్టరీలోకి వెళ్తే మీ యూఏఎన్ నెంబర్తో లింక్ అయిన మెంబర్ ఐడీలు అక్కడ కనిపిస్తాయి. మీరు తొలగించాలనుకున్న మెంబర్ ఐడి దగ్గర కనిపిస్తే డీలింక్ ఆప్షన్ను ఎంచుకోండి. డిసెంబర్ 13, 2016 కంటే ముందు కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉంటే తొలగించే అవకాశం ఉండదు. అలా కాకపోతే మెంబర్ ఐడి ఎందుకు తీసివేస్తున్నారనేది కారణం వెల్లడించాలి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. మెంబర్ ఐడి క్రియేట్ చేసిన యజమానికి మీ రిక్వెస్ట్ చేరుతుంది. మీ అభ్యర్థనను పరిశీలించి ఆమోదిస్తారు. మెంబర్ ఐడిపై 2 కంటే ఎక్కువ సార్లు చెల్లింపులు అందించకపోతే యజమాని ఆమోదించిన తర్వాత తొలగించబడుతుంది. గరిష్టంగా 6 సార్లు వరకు చెల్లింపులు చేసి ఉంటే ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అవుతుంది. 6 కంటే ఎక్కువ సార్లు జమ చేసి ఉంటే ఈ ప్రక్రియ ద్వారా డీలింక్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.